హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియు రెసిపీ. ఈరోజు 10 నిమిషాల్లో వేడివేడిగా క్యాబేజీ పకోడీ చేయడం చూద్దాం. దానికి నేను క్యాబేజీ తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇదిగో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా శనగపిండి వేసుకుందాం. ఇది మొత్తం ఒక్కసారి వేసుకోకూడదు, అది మనం చూసుకుంటూ వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కొంచెం సోడా, బియ్యం పిండి, కొంచెం పసుపు, కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. వాము, సాల్ట్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే శనగపిండి ఎక్కువ పట్టదు. నెక్స్ట్ కొంచెం కసూరి మేతి, లైట్గా గరం మసాలా. వీటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఎక్కువ క్యాబేజీ కనబడాలి, శనగపిండి ఎక్కువ ఉండకూడదు. బట్ కొంచెం ఇంకా శనగపిండి ఇందులో పడుతుంది, సో మరొక 1 స్పూన్ అలా వేసుకుందాం. ఎక్కువ శనగపిండి వేసుకుంటే శనగపిండి తిన్నట్టే ఉంటుంది. సో మనకి వెజిటేబుల్స్ అన్నది ఎక్కువ తగలాలి. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ అవి సరిపోయిందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. అయిపోయింది, ఎక్కింది. ఇప్పుడు ఇది మనం వేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ, చాలా స్పీడ్గా అయిపోతుంది. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏం అవసరం లేదు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేగిపోయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వేడివేడి క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ, 10 నిమిషాలు అప్పటికప్పుడు అనుకొని మనం చిటికలో చేసుకోవచ్చు. ఇది అంత సింపుల్ రెసిపీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇంకా మంచి మంచి స్నాక్ ఐటెంతో నేను వస్తాను.